హిందూపూర్‌లో వైసీపీ కార్యాలయం మీద దాడులు చేస్తే, అసల మీ పార్టీ మీద ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలే కాదు, అసలు మీ కార్యకర్తలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. తెలుసా? అసలు రఫా రఫా గొంతులు కొయ్యాలా అనేటువంటి ఏది పోలేరమ్మ జాతరలో గొంతులు నరికినట్టుగా నరకాలా అనేటువంటి భాష్యం ప్రజాస్వామ్యంలో ఎంత వ్యతిరేకత ఇచ్చిందో తెలుసా? ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక యాప్ను పెట్టారు కదా, ఏమని, డిజిటల్ యాప్ కంప్లైంట్స్ చేయటం కోసం. దాని పేరు ఏంటండి? డిజిటల్ బుక్. ఆ బుక్ పెట్టినప్పుడు అసలు మీకు ఎవరు కంప్లైంట్ చేశారో అసలు ఇప్పటిదాకా తెలుసా మీకు? అసలు మీ వాళ్ళే మీ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఫస్ట్ మీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఏవన్గా నీ మీద, సకల శాఖ మాత్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద, అదేవిధంగా అప్పిరెడ్డి గారి మీద, లేకపోతే సుబ్బారెడ్డి గారి మీద, ధనుంజయ రెడ్డి గారి మీద ముందు అసలు ఎఫ్ఐఆర్ ఫస్ట్ బుక్ చేయాలా మీ మీదే అని మీ కార్యకర్తలే మీకు ఆ డిజిటల్ బుక్కి పంపిస్తున్నారు యాప్. అది ఒకసారి తెలుసుకొని చూడండి. అసలు ఏమైందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మీరే ముద్దాయిలైనప్పుడు ఈ సమాజంలో హ్యాబిచువల్ క్రిమినల్స్ మీరు. అసలు మీరు చేయలేనటువంటి ఘోరాలు, నేరాలు అసలు తెలుగుదేశం పార్టీకి అసలు సంబంధం ఏమన్నా ఉందా? తెలుగుదేశం పార్టీ పుట్టిన నేపథ్యం ఏంటో తెలుసా? పేదవాడి ఆకలి దప్పుల్లో నుంచి పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ. బీసీలు, ఎస్సీ, ఎస్టీల యొక్క ఆకలి దప్పుల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆర్థిక అసమానతలతో తొక్కివేయబడినటువంటి ఆ ధిక్కార స్వరాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ, పేదవాడి కోసం ఉన్నటువంటి పార్టీ. మీదే పార్టీ రాయలసీమలో ఫ్రాక్షనిజం నుంచి బయటకు వచ్చి పరిటాల రవిని హతమార్చి, ఏంటి సూరిని ఒక పక్క ఇంకో చేత్తో హతమార్చి, కేసులేమి లేకుండా చేసుకొని వాళ్ళ భార్యని ఇబ్బంది పెట్టి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాయలసీమలో మీరు చేసినటువంటి ఫ్రాక్షన్స్ ఎవరు చేయలేదు. మీ బాబాయి గొడ్డలి వేటుతో సహా వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి చరిత్ర కలిగినటువంటి మహాగనులు, హ్యాబిచువల్ క్రిమినల్స్. ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో మీ నాన్న పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పి, కాయలు అమ్ముకొని రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి రాయలసీమని అస్తవ్యస్తం చేసి రక్త సింధూరంగా రక్తం పారించినటువంటి మీరు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా హిందూపూర్లో అసలు మీ పార్టీ వాళ్ళే తగలబెట్టి, మీ పార్టీ వాళ్ళే ఈ యొక్క అంశాలన్నీ కూడా బయటికి తీసుకొస్తా ఉన్నారు. అసలు ఇంకొకటి కూడా తెలుసు కదా మీకు, నకిలీ మద్యం కార్యక్రమంలో జోగి రమేష్ గారు అప్రూవల్గా మారినటువంటి ఎవరు, రామ్మోహన్ గారు, అద్దేపల్లి రామ్మోహన్ గారే స్వయాన చెప్పాడు, ఇదంతా ఒక కుట్ర కోణంలో తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లటం కోసం ఈ యొక్క కల్తీ మద్య వ్యాపారాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఇక్కడ ములకలూరుపేట లేకపోతే ఇక్కడ మన కొండపల్లిలో కానీ చేసినటువంటి వ్యాపారాన్ని మొత్తం మీరే ఎంకరేజ్ చేసి, ఏంటి జయచంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి తంబడపల్లిలో పోటీ పెట్టినట్టు పెట్టించి, ఇదంతా ఒక పెద్ద రీకన్స్ట్రక్ట్ చేసి స్టోరీ డ్రామా కంపెనీ అల్లి బురద చల్లి తెలుగుదేశం పార్టీని అబాసుపాలు చేయడం కోసం చేసినటువంటి భాగంలో ఇవన్నీ నిగ్గు తేల్చి బయటికి తీసిన తర్వాత అసలు తవ్వుతూ ఉంటే సుంకాలుగా పుంకాలుగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇంతకన్నా అసలు సాక్ష్యం ఏం కావాలని అడుగుతూ ఉన్నాను. హిందూపూర్లో పార్టీ కార్యాలయం, అసలు మీరు పార్టీ కార్యాలయం పగలగొట్టేది మీరు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని, ప్రధాన కార్యాలయాన్ని పగలగొట్టారు, ఇక్కడ గన్నవరంలో పగలగొట్టారు. ఆ సంస్కృతిని కల్పించి మీరే రెక్యూ చేస్తా, మీరే ఎల్బీ సృష్టించుకుంటా, మీకు మీరే తగలబెట్టుకొని రాజకీయ వ్యవస్థలో మీకు ఏం చెప్పాలో తెలియక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించలేక, ప్రతిపక్ష పార్టీలో లేకపోగా, అసలు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సంతృప్తికర స్థాయిల్లో చంద్రబాబు నాయుడు ఒక పక్క, లోకేష్ గారు బ్రహ్మాండమైనటువంటి సిఐఐ సమావేశాలు పెట్టి ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తూ ఉంటే, బురద జల్లుతా మీరు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా హిందూపూర్లో తగలబెట్టి డైవర్ట్ చేసి పాలిటిక్స్ని, ఆ చర్చి నుంచి ఈ చర్చికి జనాల యొక్క మనసు మళ్లించడం కోసం దుష్ప్రచారం చేసే దాంట్లో భాగంగానే సిగ్గు లేదు మీకు, ఎగ్గు లేదు. అసలు మీరు జనమంతా కూడా ఊస్తా ఉన్నారు.
కలబడి నిలబడి బుల్డోజ్ చేసి తొక్కి నొక్కి నారా తీయాల్సినటువంటి ప్రతిపక్షంలో ఉన్న మీరు ఇంత హీనంగా ఈ చరిత్రహీనుల్లాగా అసలు మీకు కోకట వేళతో కూడా మీ జెండా పీకేసేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు దానికి దీనికి బోడిగుండికి మోకాళ్ళకి అసలు సంబంధమే లేదని తెలియజేస్తూ ఇంకొకసారి కనుక ఆ మాటలు మాట్లాడితే ఖబర్దార్ అసలు ఈ రాష్ట్రంలోనే మీకు ఉనికి కోల్పోతున్నారని కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తాం.